భగీరథ వాటర్ సొల్యూషన్స్కి స్వాగతం. ఈరోజు వచ్చిన వీడియో వచ్చేసి ఏంటంటే 0.5 హెచ్పి నేను ఓరియంట్ అల్యూమినియం వైండింగ్ది మోటార్ కొన్నాను. యాక్చువల్లీ దీని తర్వాత నేను ఫ్రెండ్స్కి షేర్ చేయాల్సింది ఏంటంటే, ఒక మోటార్ కొనే ముందు ఏ ఐటమ్ చూసుకోవాలి, ఎలా చూడాలి, ఏంటి అనేది మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఈ ఓరియంట్ కంపెనీ మోటార్ వచ్చేసి మీరు స్పెక్ చూసినట్టయితే ఇక్కడ సింగిల్ ఫేస్ మోటార్ అండ్ క్లాస్ ఇన్సులేషన్ వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నారు కదా, అండ్ 50 ఇయర్స్ డ్యూటీ సైకిల్ వచ్చి S1 మోడల్. అండ్ ఎంత కిలోవాట్ వచ్చేసి మీకు వచ్చేసి 0.37 కిలోవాట్, 0.5 హెచ్పి మోటార్. దీని మ్యాక్సిమం కరెంట్ వచ్చి 3.5, ఆర్పిఎం వచ్చి 2880, వోల్టేజ్ వచ్చి 220. అండ్ హెడ్ రేంజ్ అంటే ఈ మోటార్ నుంచి ఎత్తు, ఈ మోటార్ ఏదైతే హెడ్ ఉందో ఇక్కడ నుంచి మీకు స్పెక్ వచ్చేసి ఎంత అంటే 25 మీటర్ల వరకు పనిచేస్తుంది. అండ్ మీకు కెపాసిటర్ వచ్చేసి 10 మైక్రోఫారడ్, 440 వోల్టేజ్. ఇది దీంట్లో పెట్టచ్చు మనం కెపాసిటర్. అండ్ సీరియల్ నెంబర్. సక్షన్ వచ్చేసి 3 మీటర్స్, అంటే 3 మీటర్స్ అంటే దాదాపు ఒక 10 ఫీట్ అంత డెప్త్లో మీకు పనిచేస్తుంది. ఇది వచ్చేసి సెంట్రిఫ్యూగల్ టైప్ పనిచేస్తుంది. అయితే ఈ మోటార్లో మీకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మీరు ఏ మోటార్ కొన్నా క్యాస్ట్ ఐరన్ ఉండేటట్టు చూసుకోండి. ఇది వచ్చేసి అల్యూమినియం వైండింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇది తొందరగా పాడైపోతుంది అనమాట. డైలీ ఖచ్చితంగా ఒక్కసారైనా రన్ చేయాలి. లేదు మనకు తక్కువ కాస్ట్లో కావాలి అంటే మాత్రం ఇలాంటి మోటార్ కొనుక్కోండి. ఇది వచ్చి 2000కి వచ్చేస్తుంది. అదే థింగ్ కనుక మీరు కాపర్ మెషిన్ కనుక కొంటే, కాపర్ వైండింగ్, ప్యూర్ కాపర్ వైండింగ్ హై ఎఫిషియన్సీ ఉంటుంది. అండ్ ఈ మోటార్ మీకు అసలు పాడవదు అనమాట. చాలా సంవత్సరాల వరకు పనిచేస్తుంది. చూసినంత వరకు నేను మార్కెట్లో ఏంటంటే చాలామంది అల్యూమినియం వైండింగ్ పెట్టేసి మీకు అమ్ముతూ ఉంటారు అనమాట. సో ఈ మోటార్ కూడా చాలా చిన్నగా ఉంటుంది, ఇంపెల్లర్ అండ్ ఈ కెపాసిటర్ కూడా ఉంటుంది. అండ్ మోటార్ విషయానికి పర్లేదు, బాగానే ఉంది. కానీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, ఈ మోటార్లో చాలా విపరీతంగా రస్ట్ ఫామ్ అవుతుంది. మీరు చూసినట్టయితే ఇక్కడ చూసారనుకోండి, ఫుల్ ఆఫ్ రస్ట్ ఫామ్ అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లం ఎవరు ఫేస్ కావద్దు కాబట్టి నేను ముందుగానే చూపిస్తున్నాను. మీరు కనుక లైక్ ఆరో ప్లాంట్ కోసం వాటి కోసం కొన్నట్టయితే మీరు ఖచ్చితంగా దీన్ని స్టీల్ ఉండేటట్టు చూసుకోండి. కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు స్టీల్ ఎఫోర్డ్ చేయాలంటే కొంచెం కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అరౌండ్ 20,000 దాకా కూడా ఉండొచ్చు మీకు మోటార్. ఇలాంటి మోటార్ అయితే 1500కి అయిపోతుంది కాబట్టి ఈజీగా తీసుకుంటారు. అండ్ దీంట్లో ఇంపెల్లర్ బాగానే ఉంది. ఇంపెల్లర్ వచ్చేసి బ్రాస్ పెట్టాడు, నాకు బాగానే నచ్చింది. ఓన్లీ థింగ్ రస్ట్ ఒకటి ఎలా ఫేస్ చేయాలనేది ఇష్యూని మనం సార్టింగ్ చేయాలి. అండ్ ఈ మోటార్లో నేను చూసినట్టయితే పంప్ దగ్గర ఏం రస్ట్ రావట్లేదు, పైన వస్తుంది. మేబీ బోర్ వాటర్ వల్ల వచ్చిందని నేను అనుకుంటున్నాను. కానీ డైలీ యూసేజ్ కింద మీరు వాడడానికి అయితే పంప్ బాగానే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంకొక థింగ్ నేను చూసినట్టయితే ఏంటంటే, మీరు అల్యూమినియం వైండింగ్ తీసుకున్నా పర్లేదు, కానీ మోటార్ కనుక మీకు 1 ఇయర్ 2 ఇయర్స్ వారంటీ ఉందనుకోండి, తీసుకుంటే మీకు పర్లేదు. అండ్ ఇలాంటి మోటార్స్ ఏవైతే ఉన్నాయో మీరు 1/2 అవర్ to 1 అవర్ కన్నా ఎక్కువ రన్ చేయకండి. ఎందుకంటే విపరీతమైన హీట్ జనరేట్ చేస్తూ ఉంటాయి ఇవి. ఎస్పెషల్లీ సమ్మర్లో చాలా హీట్ ఉంటుంది కాబట్టి తట్టుకోవడం కష్టము. సో మనము బ్రేక్ ఇచ్చి దాన్ని వాడుతూ ఉండాలి. డ్యూటీ సైకిల్ S1 ఉంది, కంటిన్యూస్గా వాడచ్చని చెప్పారు, కానీ అలా వాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కెపాసిటర్ కూడా బర్న్ అవుట్ అయిపోతుంది. మీరు వాడే ఏ మోటార్ అయినా సరే దానికి ఒక 1/2 అవర్ 1 అవర్ రన్ చేసి మళ్ళీ ఆపేసేయండి. లేదా కొంచెం ప్యూర్ కాపర్ ఉండేది చూసి కంటిన్యూస్ డ్యూటీ సైకిల్ ఉండే మోటార్ తీసుకుంటే బెటర్ అని నా సజెషన్. నేను యాక్చువల్లీ దీన్ని వాటర్ ATM కోసం తీసుకుందాం అనుకున్నాను, కానీ ఈ రస్ట్ చూసేసి దీన్ని వాడట్లేదు. మళ్ళీ కొత్త మోటార్ కొందామని చెప్పేసి ప్లాన్ వేస్తాను. అండ్ అది కూడా స్టీల్, ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ స్టీల్ ఉండేసి మిగతా పార్ట్ ఎలా ఉన్నా మనకు ప్రాబ్లం లేదు. కాపర్ వైండింగ్ ఉంటే ఇంకా బెటర్, ఎందుకంటే మనం పెట్టే కాస్ట్ ఎలాగో 3000 to 4000 పెడతాం కాబట్టి ఖచ్చితంగా కాపర్ వైండింగ్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ మీరు కనుక క్రాంప్టన్ కానీ, హ్యావెల్స్ కానీ, కిర్లోస్కర్ కానీ, సుగ్నా పంప్స్ కానీ, ఫాల్కాన్ కానీ, టెక్స్మో కానీ ఇలా ఏది కొన్నా దాంట్లో ప్యూర్ కాపర్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే కొన్ని కంపెనీ నేను చూశాను, లైక్ సమ్ ఆఫ్ ది క్రాంప్టన్ మోటార్స్, దాంట్లో ఏంటంటే వాళ్ళ మాన్యువల్ క్యాటలాగ్ ప్రకారం చూసినట్టయితే కొంత వైండింగ్ ఏమో కాపర్ ఉంటుంది, మిగతా వైండింగ్ ఏమో అల్యూమినియం ఉంటుంది. అల్యూమినియం మోటార్స్ ఏమో అంటే ఒక 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఖరాబ్ అయిపోతుంది. అదే ప్యూర్ కాపర్ అనుకోండి, మీకు 10 to 15 ఇయర్స్ లైఫ్ స్పాన్ చాలా గట్టిగా పనిచేస్తుంది. కొన్ని కంపెనీస్ అసలు మెన్షన్ చేయట్లేదు కాపర్ అని చెప్పేసి. కాపర్ ఉంటేనే కొనడం బెటర్ అనేది నా సజెషన్. ఇంకా కొన్ని మోటార్స్లలో ఒక బెస్ట్ ఫ్యూచర్ నాకు ఏం కనిపించింది అంటే, థర్మల్ ఓవర్లోడ్ ప్రొటెక్టర్ అని చెప్పి ఉంటుంది. ఆ ఫ్యూచర్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ మోటార్ కనుక హీట్ ఎక్కింది అనుకోండి, ఆ హీట్నెస్కి వచ్చేసి ఆ థర్మల్ ప్రొటెక్టెడ్ యాక్టివేట్ అయ్యి మోటార్ని ఆఫ్ చేస్తుంది. దానివల్ల మన మోటార్ సేఫ్ గార్డ్ ఉంటుంది. ఇన్ కేస్ అలాంటి ప్రొటెక్షన్ లేకపోయినా మీకు మార్కెట్లో ఆ థర్మల్ ప్రొటెక్షన్ దొరుకుతుంది, అది తీసుకొచ్చి పెట్టేశారనుకోండి సూపర్గా పనిచేస్తుంది. నేనైతే ఆ ఫ్యూచర్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రతి మోటార్కి అంటాను. ఎందుకంటే మనం పెట్టే కాస్ట్ ఆల్మోస్ట్ 5,000 to 10,000 ఉంటుంది. చిన్న ఒక 25 రూపీస్ డివైస్తోని మోటార్ చాలా సేఫ్ గార్డ్ అయిపోతుంది కాబట్టి ఆ ప్రొటెక్టెడ్ డివైస్ పెట్టేసుకోండి. ఇంకా కొంతమంది నేను అబ్జర్వ్ చేశాను, డైరెక్ట్ తీసుకెళ్ళి ప్లగ్లో పెడతా ఉంటారు.
అలాంటి థింగ్ చేయకండి. ఎందుకంటే మోటార్ ప్రొటెక్షన్ ఉండాలి, సమ్ కేసెస్ మోటార్ షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. అలాంటి కేసెస్లలో మీరు ఎంసీబీ యూజ్ చేయండి దీనికి. అంటే ఆ రేటెడ్ కరెంట్కి ఒక 5% 10% ఎక్కువ చేసేసి మీరు ఎంసీబీ మార్కెట్లో దొరుకుతుంది, అలాంటిది పెట్టేస్తే మీకు ఇన్ కేస్ ఏదైనా షార్ట్ అయినా కానీ ట్రిప్ అయిపోతుంది. సో అలా సేఫ్ గార్డ్ చేయడానికి చూడండి మోటార్ని. అండ్ మోటార్ని కూడా ఏదైతే ఉందో దీనిలో చాలా రకరకాల మోటార్లు ఉన్నాయి. మోనోబ్లాక్, సెంట్రిఫ్యూగల్, సెల్ఫ్ ప్రైమింగ్ అలా ఉంది. అండ్ మోస్ట్లీ మీరైతే సెల్ఫ్ ప్రైమింగ్ ఇంకా ఆటోమేటిక్ సెక్షన్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఓల్డ్ మోటార్స్లలో చాలా వాటర్ పోసి ఇలా ఇబ్బంది ఉంటుంది. దీంట్లో అలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే దీంట్లోనే ఇన్బిల్ట్ ఫుట్బాల్ది ఒక బ్లాక్ ఉంది. ఇక్కడ లోపల చూసినట్టయితే ఈ ఫుట్బాల్ ఆటోమేటిక్ మీరు వాటర్ పోస్తే ఇది పనిచేస్తుంది. సో నా సజెషన్ అయితే రస్ట్ లేకుండా ఉండేసి మీరు పెట్టుకుంటే బెటర్. అండ్ ఈ మోటార్ S1 డ్యూటీ సైకిల్ అని చెప్పి రాసి ఉంటుంది. మీకు మార్కెట్లో డిఫరెంట్ ఉంటుంది. ఓరియంట్ అని రాసి ఉంటుంది, కానీ చాలా ఫేక్ కంపెనీస్ ఉన్నాయి.